హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అయితే గ్రూప్ సికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి అనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది గ్రూప్ సి ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ అయితే మనకు విడుదల చేసిందనమాట గవర్నమెంట్. అసిస్టెంట్ అండ్ అటెండర్ల ఉద్యోగాలు పర్ మంత్కి వచ్చేసరికి 60,000 వేల వరకు అయితే మనం శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నోటిఫికేషన్లోకి వచ్చిన తర్వాత మనకు గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే ఫార్మసీ నుంచి అయితే ఒక పోస్టు, అలాగే సీనియర్ అసిస్టెంట్ నుంచి రెండు పోస్టులు, అలాగే సీనియర్ టెక్నీషియన్ నుంచి అయితే 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు మనకైతే గ్రూప్ బికి అలాగే గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. గ్రూప్ బికి సంబంధించింది అయితే టెక్నీషియన్ అసిస్టెంటు, అలాగే ఎస్సిఎస్ అసిస్టెంటు, ల్యాబొరేటరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంటు, సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంటు, ఇలా వేరియస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్ గురించి దాని యొక్క సంబంధించిన ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్లో గ్రూప్ సికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్. ఈ పోస్ట్ దేనికి సంబంధించిందంటే ఆఫీస్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇందులో వచ్చేసరికి అంటే ఇది గ్రూప్ సికి సంబంధించిందని ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. ఇంకా వెదర్ సెలక్షన్ పోస్ట్ ఆర్ నాన్ సెలక్షన్ పోస్ట్ వచ్చేసరికి నాట్ అప్లికబుల్. ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యేసరికి మీ యొక్క ఏజ్ అంటే 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది దేనికైనా అనమాట. అంటే సీనియర్ సెకండరీకి సంబంధించి లేదా సీనియర్ సెకండరీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డు, దీనికి సంబంధించింది అయితే మీరు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక ఇంకో పోస్టు గ్రూప్ సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది అయితే దీనికి సంబంధించి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక ఏజ్ లిమిట్ అంటే 6వ పాయింట్ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే టెక్నీషియన్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక మొత్తం మనకు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ పుడుచేరి అంటే ఈ నోటిఫికేషన్ మనకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసింది. ఒకవేళ మీరు ఈ లింకు అంటే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ మీరు వాళ్ళ యొక్క అఫిషియల్ పేజ్లో చూడాలనుకుంటే మనకి ఇక్కడ లింక్ కూడా ఇచ్చారనమాట. దాని యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింకు, అలాగే మీరు అప్లై చేయాలనుకుంటే దాని యొక్క లింకు మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తుంది. అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే వాళ్ళ పేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చరికి గ్రూప్ ఏకి సంబంధించి లెవెల్ 12కి సంబంధించి అంటే శాలరీ అనమాట. యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం మనకు 40,000 నుంచి 45,000 వరకు అయితే మనం శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ శాలరీ అనమాట. ఇకపోతే గ్రూప్ బికి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, టెక్నీషియన్ అసిస్టెంటు, ల్యాబొరేటరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంటు, వీటికి ప్రకారం సేమ్ యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం లెవెల్ 6కి సంబంధించి 40,000 అయితే మనం శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. క్యాస్ట్ వైజ్గా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవన్నీ. ఇంకపోతే గ్రూప్ సికి సంబంధించి ఫార్మసీ, సీనియర్ అసిస్టెంటు, అలాగే సీనియర్ టెక్నీషియను, వీటికి సంబంధించి పర్ మంత్కి వచ్చేసరికి 20,000 నుంచి 25,000 వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు పర్ మంత్కి వచ్చేసరికి మన ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి మొత్తం గ్రూప్ సికి సంబంధించి గ్రూప్ బికి సంబంధించి ఇవన్నీ అనమాట. ఇంకపోతే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఏజ్ లిమిట్ అవన్నీ ఇందాకనే క్లియర్గా అయితే మనకు చెప్పాను కదా. 4వ పాయింట్ అదే అనమాట. ఏజ్ లిమిట్ యాజ్ పర్ అప్లికబుల్ రిలాక్సేషన్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ షెల్ బి యాజ్ పర్ రిక్రూట్మెంట్ రూల్స్. అంటే ఇందాక చెప్పాను కదా 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా అయితే ఉంది ఏజ్ లిమిట్ ఇవన్నీ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 years అనమాట.
ఇదంతా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.